హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే ఊతప్పం అనొచ్చండి. ఊతప్పం ఎందుకంటే మనం ఊతప్పం అయితే దోశ బ్యాటర్తో చేస్తాం కదా, ఇది ఓన్లీ బియ్యం పిండితోనే మనం చేస్తామండి. అన్ని వెజిటేబుల్స్ వేసి మనకు ఇష్టం వచ్చిన నచ్చిన వెజిటేబుల్ వేసి ఇది మనం చేసుకోవచ్చండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. వీడియో మొత్తం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను 1 కప్ రైస్ తీసుకున్నానండి. మనం మార్నింగ్ చేసుకుంటాం బ్రేక్ఫాస్ట్ కాబట్టి నేను నైటే నానబెట్టి పెట్టాను బియ్యము. ఓన్లీ బియ్యమే అండి, అందులో మినపప్పు లాంటివి ఏమీ వేయలేదు. మీరు ఇంకా క్వాంటిటీ పెంచుకోవచ్చండి. ఇక్కడ మీకు ఒకవేళ ఆఫ్టర్నూన్ లైట్గా తినాలనిపించినప్పుడు మార్నింగ్ నానబెట్టుకున్న బియ్యం సరిపోతుందండి. 4 అవర్స్ నానిన బియ్యం మనకి సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఇవి ఏం చేస్తానంటే నీళ్ళు మొత్తం తీసేసి మిక్సీలో వేసి పడతానండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో దాంట్లో 1/2 కప్పు మాత్రం వాటర్తోనే ఇది మనం మిక్సీలో వేయాలండి, గ్రైండ్ చేయాలి. అంతకంటే ఎక్కువ వాటర్ మనకు పడదు. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం మిక్సీ చేయాలండి. ఇక్కడ ఫోకస్ ఎక్కువైపోయిందా చూడండి, ఇలా వస్తుంది మనకు బ్యాటరు. రైస్ వేసిన కప్పుతోటి మనం 1/2 కప్పు వాటర్ వేసాము. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. తీసుకొని మిగతా ఏమేమి యాడ్ చేయాలో అవన్నీ మనం ఇప్పుడు యాడ్ చేద్దాం దీంట్లో. నేను ఇది కలపడానికి ఫ్రీగా ఉంటుందని దాంట్లో వేసానండి. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ మనం వేసుకోవచ్చు దీంట్లో. ఒక పెద్ద టమాటో అండి, కరివేపాకు నేను పొడుగ్గా కట్ చేశాను, ఆనియన్స్, అది ఏమంటారండి క్యాప్సికము, క్యారెట్ తురుము, పచ్చిమిర్చిలు 2 అండి, అల్లం తురుము, కొత్తిమీర అండి. ఇంకా మీరు ఇందులో పచ్చి బఠానీ ఉంటుంది కదా, అది అండి కొంచెం మిక్సీ పట్టేసి దాన్ని వేయచ్చు. పాలకూర ఉంటే అది వేసుకోవచ్చు మీకు నచ్చితే, అట్లా అన్నమాట. సో ఇక్కడ కొంతమంది ఆనియన్స్ తినరు, ఇప్పుడు కార్తీక మాసంలో అనుకున్న వాళ్ళు ఆనియన్ని స్కిప్ చేసేయండి. మిగతా వేసి మీకు నచ్చిన వెజిటేబుల్ వేసండి. ఇట్లాంటివి ఏంటంటే పిల్లలకి తినమంటే కొన్ని తినరు కదా, ఇట్లా చేసి పెడితే ఏంటంటే ఇష్టంగా తింటారు అనమాట పిల్లలు. సో వాళ్ళు తినని వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే ఇందులో వేయడం అనమాట. మనం పుదీనా కావాలనుకుంటే కొంచెం మీరు పుదీనా కూడా యాడ్ చేయొచ్చండి దాంట్లో. పుదీనా టేస్ట్ నచ్చిన వాళ్ళు ఉంటే పుదీనాని కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దామండి మనం. ఇది కొంచెం గట్టిగానే ఉంది చూడండి. ఎందుకు అంటే మనకి ఇప్పుడు వెజిటేబుల్స్ నుంచి మొత్తం వాటర్ వస్తుంది కదా, మళ్ళీ అది బ్యాటర్ లూజ్ అయిపోతుంది అనమాట. సో మనం వాటర్ అందుకే 1/2 కప్ వేసాము ఇక్కడ మనం. సో నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ అండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను, ఎందుకంటే మనకు బియ్యం పిండిలో సాల్ట్ తక్కువ పడుతుంది, కానీ మనం వెజిటేబుల్స్ వేసాం కాబట్టి 1/2 టీ స్పూన్ వేసాను నేను. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండి. ఇక్కడ మీకు చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మిరియాల పొడి వేసుకోవచ్చు అండి, 1/2 టీ స్పూను. లేదు అంటే మన ఎండుమిర్చి ఉంటుంది కదా, రెడ్ చిల్లీ పౌడర్ అన్న 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. అక్కడ ఆప్షన్ అనమాట మనకి. సో దీన్ని 10 నిమిషాలు అలా మనం పక్కన పెట్టేద్దాం. ఆఫ్టర్ 10 మినిట్స్ మళ్ళీ తీద్దామండి దీన్ని. చూసారా ఫ్రెండ్స్, ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత ఇది కొంచెం వాటరీగా అవుతుంది. ఇంకా ఇప్పుడు మనం యాడ్ చేసేయాల్సిన ఇంకా ఉన్నాయి దాంట్లో 4 టీ స్పూన్స్ అండి పెరుగు వేస్తున్నాను. అంటే మనకు ఇప్పుడు మనం వేసిన కప్తో 1/2 కప్పు ఉంటుందండి. 1/2 కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాము. ఒక ఈనో ప్యాకెట్ అండి,
ఇది 5 గ్రామ్స్ ఉంటుంది మనకి. ఒక ఈనో ప్యాకెట్ సరిపోతుంది. ఈనో లేదు అనుకుంటే ఓ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేయండి. యాడ్ చేసి ఒకటే డైరెక్షన్లో కలపండి దాన్ని. మంచిగా ఫ్లఫీగా వస్తాయి అన్నమాట మనం చేసే హెల్దీ బ్రేక్ఫాస్ట్. సో ఇక్కడ నేను ప్యాన్ పెట్టానండి. నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుంటే బాగా వస్తాయండి అవి. సో నాన్ స్టిక్ ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసాను. 1 స్పూన్ వేసుకున్న సరిపోతుందండి మనకి ఆయిల్. సో మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఒక కొలత పెట్టుకోండి దీని సైజులో అని. ఇక్కడైతే నేను ఏమంటారు సాంబారు గరిటె ఉంటుంది కదా దాంతో వేసాను. ఒకటే వేసానండి, దాంతో ఒకటే స్పూన్ వేసాను, ఒకటే గరిటె వేసా. సో ఇక్కడ మీరు ఆయిల్కి బదులు నెయ్యి కూడా వాడచ్చండి. దీన్ని ఇప్పుడు కవర్ చేసి 3 మినిట్స్ ఉడికిద్దామండి. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఉందండి మనకి. హైలో పెట్టామాక, ఎందుకంటే లోపల వరకు ఉడకాలి కదా మనకి వెజిటేబుల్స్ అన్నీ. సో లో టు మీడియం ఫ్లేమ్లో 3 మినిట్స్ పెట్టానండి నేను. పైన మొత్తం తడి ఆరిపోతుంది మనకి అప్పటి వరకు. దానిపైన కొంచెం లైట్గా ఆయిల్ వేయండి. మీరు గీ వేసుకుంటే గీ వేసుకోండి. ఇప్పుడు దాన్ని మలపాలండి, ఎందుకంటే అక్కడ మనకి సెకండ్ టర్న్ చేస్తే అక్కడ కూడా కాలాలి కదా అది. సో చూసారు ఎంత మంచి కలర్ వచ్చింది. సో ఇట్లా మలిపినప్పుడు మనం ఒక 2 మినిట్స్ పెడదాం. మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే 2 మినిట్స్ పెట్టాలి. మార్నింగ్ పిల్లలకి ఇస్తే ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ హెల్దీ ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. చూసారా అండి, రెడీ అయిపోయింది. నేను ఇంకొకటి వేసి చూపిస్తాను చూడండి. ఒక కొలత పెట్టుకొని దాని ప్రకారం ఒకటి వేసుకుంటే మనకు సరిపోతుందండి. అది మరీ మందంగా రాకుండా, మరీ పలచగా అయితే కాదనుకోండి, మరీ మందంగా రాకుండా దాన్ని స్ప్రెడ్ చేస్తూ మనం 5 మినిట్స్ ఉడికిస్తాం కాబట్టి లోపల వెజిటేబుల్స్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతాయండి. మీరు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బంగాళాదుంప కూడా వేసుకోవచ్చండి తురిమి. మనం ఇప్పుడు క్యారెట్ అల్లం ఎలా తురిమామో అలాగే బంగాళాదుంప కూడా తురిమి బంగాళాదుంప కూడా యాడ్ చేసుకోవచ్చు మనము. అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది. చాలామంది అవాయిడ్ చేస్తారు బంగాళాదుంపనని, నేను ఇక్కడ వేయలేదు, చూపించలేదు అనమాట. సో అన్నీ చేశాక నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. 1 కప్పులో మనకి 5 వచ్చాయండి ఉత్తప్పం అనొచ్చా, హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఏదైనా అనొచ్చు మనం. సో అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి చాలా హెల్దీ అండి. పిల్లలకి కదండి, మనం కూడా తినొచ్చు, చాలా హెల్దీగా ఉంటుంది. న్యూట్రిషన్ ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. సో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అబ్బా. ఎవరు కామెంట్స్లో చెప్పట్లే ఎలా ఉంది అని. సో ఒకసారి ట్రై చేయండి, నాకు చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.